కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకి చిన్న లోకం అని భావిస్తాను అధ్యక్ష. అదని ఇంట్లో అంటే మనది పెద్ద లోకం అని అనట్లేదు, బట్ వాళ్ళది కంపారిటివ్గా వాళ్ళు కేవలం ఇల్లు, ఇంటిని చూసుకోవడం, పిల్లలు అంతవరకే పరిమితమై ఆ చిన్న లోకంలో ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే సమాజం హ్యాపీగా ఉంటుందని భావించేవాళ్ళం. నేను అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నాను. ఇక్కడ డిస్కషన్ చేసినా కూడా అదే జరిగేది. రియల్ ఎంపవర్మెంట్ మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాక స్టార్ట్ అయిందని బలంగా నమ్ముతాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి టర్మ్లో కూడా మహిళల కోసం ఎంతో చేయడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొకటి, ఉమెన్ అబ్యూజ్మెంట్ లాస్ చూసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో చాలా వీక్గా ఉన్నాయి. అది ఎందుకు అనేది ఇది వెరీ అన్ఫార్చునేట్. అది ఏ దేశంలో చూసినా కూడా చిన్న ఎగ్జాంపుల్, అమెరికాలో చిన్న మైనర్ ఉమెన్ అబ్యూజ్మెంట్ చిన్న కేసు ఉన్నా కూడా దగ్గర 7-8 ఏళ్ళు లోపల పెట్టే సందర్భం. సో ఆ లాస్ ఇంకా కఠినతరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉమెన్ పార్టిసిపేషన్ చూస్తే ఈ రోజున 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చూస్తే ఉమెన్ బయటకు వచ్చి ఉద్యోగాలు తక్కువగా పార్టిసిపేట్ చేయడం కానీ, సమాజంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లో కానీ లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ ఈ రోజున చూస్తే దాదాపుగా 50% పైన ఉమెన్ పార్టిసిపేషన్ ఉన్న వర్క్ ప్లేస్లు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో రైట్ డైరెక్షన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ డెవలప్మెంట్ అవుతా ఉంది. అది సంతోషదగ్గ విషయం.